హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించిన తరుణంలో వచ్చే నెలలో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. మనకు ఫిబ్రవరిలో మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక నివేదికను అయితే సమర్పించడం జరుగుతుంది. పదోన్నతులకు సంబంధించి ఇప్పటికే అధికారులు రోడ్ మ్యాప్ను కూడా విడుదల చేశారు. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులు చేపట్టిన తర్వాత జూన్లో పాఠశాలలు తెరిచే నాటికి డిఎస్సి పోస్టులను ప్రభుత్వ ఆసుపత్రులు 26,263 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో 3,114 వైద్యుల పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయంట. వీటికి సంబంధించి ఇక్కడ మంజూరైన పోస్టులు ఖాళీల పట్టిక కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ న్యూస్ పేపర్ క్లిప్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ రెగ్యులర్ ప్రతిపాదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. వయసు 31/12/2020 నాటికి 23 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి శాలరీ చూసుకుంటే నెలకు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయల దాకా శాలరీ అయితే ఉంటుంది. వీటికి పోస్టింగ్ అయితే హైదరాబాద్లో కావచ్చు, కోల్కతాలో కావచ్చు పోస్టింగ్ అయితే ఉంటుంది. దరఖాస్తుకు అయితే వీటికి అప్లై చేయడానికి 7,00,000 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు అయితే ఫీజు అయితే ఉండదు. ఎంపిక అప్లికేషన్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 23వ తేదీ జనవరి 2025. సో ఇంకా టైం అయితే ఉంది. ఈ నెల 23 వరకు టైం అయితే ఉంది. ఇంకేమైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ కావచ్చు, నోటిఫికేషన్ లింక్ కావచ్చు, అప్లికేషన్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి వెబ్సైట్ లింక్ కావచ్చు, నోటిఫికేషన్ లింక్ కావచ్చు, అప్లికేషన్ లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి